ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫారిన్ 4 సినిమాస్ బ్యానర్పై శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఇప్పటి వరకు కలెక్షన్లు ఎంత అని వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 40 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఏపీ నైజాంలో 16 కోట్లు, ఓవర్సీస్ ఇతర రాష్ట్రాల్లో 6 కోట్లకు జరిగింది. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వసూళ్ల విషయానికి వస్తే రిలీజ్ అయిన మొదటి రోజు 17 కోట్ల గ్రాస్ను, రెండవ రోజు 11.5 కోట్ల గ్రాస్ను, మూడవ రోజు కూడా 11.5 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇలా ఈ చిత్రం 3 రోజుల్లో 40 కోట్లకు పైగా గ్రాస్ను రాబట్టింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీని కంప్లీట్ చేసుకుని ₹1 కోటి పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 55.2 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 4వ రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో ఆన్లైన్ టికెట్స్, ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అన్ని కలుపుకొని 6 నుంచి 8 కోట్ల మధ్యన వసూలును రాబట్టినట్టు తెలుస్తుంది. మొదటి వీకెండ్లోనే ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయింది ఈ చిత్రం. ఇక ఈ మూవీకి మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్, నితిన్ రాబిన్హుడ్, విక్రమ్ వీరధూర శివ చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ వసూళ్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 450 థియేటర్లు, వరల్డ్ వైడ్గా 600 థియేటర్లలో రిలీజ్ చేశారు.